నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్, వారసత్వపు సర్టిఫికేట్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంటి యజమాని కనుక మరణిస్తే ఆయనకున్న ఆస్తులు ఆయన కుటుంబ సభ్యులకే వస్తాయి. ఒకవేళ ఆయన కనుక మరణించినప్పుడు ఆయన ప్రభుత్వ భూమి ఉంటే కనుక, ప్రభుత్వంలో పనిచేసినట్టయితే కనుక తహసీల్దార్కి అధికారం ఉంది. ఎఫ్ఎంసీ అంటారు, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్కి ఆయనకి అధికారం ఉంది, ఆయన ఇస్తాడు. ఒకవేళ ఆయన మరణించిన వ్యక్తి కనుక గవర్నమెంట్ జాబ్ అయి ఉండుంటే, అలా కాదు ప్రైవేట్ సంస్థ పనిచేసి ఉన్నట్టయితే తన సమీప జ్యూరిడిక్షన్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్తో పాటు వాళ్ళ యొక్క ఆస్తి వివరాలన్నీ కూడా, డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకి సమర్పించాలి. కోర్టుకి సమర్పించిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టుకి ఇవ్వాలి. అప్పుడే అది కానీ నిర్ధారణ అయితే, అది కానీ కరెక్ట్ అని వీళ్ళు చెప్పి సబ్మిట్ చేసిన కరెక్ట్ అనిపిస్తే కోర్టే వీళ్ళకి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ చెప్పను నేను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోర్టుకి హాజరుపరచాల్సిందే, రావాల్సిందే. కొంతమందికి కావాలని చేస్తారంటే ఒకరిద్దరిని అవాయిడ్ చేస్తారు. కొడుకో కూతురో ఎవరో ఇద్దరు వాళ్ళు రారు, మిగతా వాళ్ళంతా కోర్టుకు వస్తారు. అలాంటప్పుడు కోర్టు నుంచి మీకు కానీ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వస్తే, ఒకవేళ వాళ్ళు కనుక ఆస్తిని అమ్మాలనుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆస్తి అమ్ముకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ ఆ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్లో కనుక ఒకరిద్దరు కానీ మిస్ అయిపోయి ఆ సర్టిఫికేట్లో కనుక లేకపోతే రేపొద్దున మీరు ఆస్తి అమ్ముకోవాలన్నా అమ్ముకోలేరు. అక్కడే డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడే విభేదాలు మొదలవుతాయి. ఆ ఇద్దరు వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్లో వాళ్ళ పేర్లు కానీ నమోదు అవ్వకపోతే రేపొద్దున మాకు చెప్పకుండా వీళ్ళే చేసుకున్నారని కనుక వాళ్ళు కోర్టులో వెళ్తే అప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వాళ్ళ పేర్లు కూడా ఉండాలి. వాళ్ళ పేర్లు పెట్టకుండా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తెచ్చుకొని చెప్పా చేయకుండా మీరు కానీ ఏమైనా ఆస్తులు అమ్మాలని ప్రయత్నం చేస్తే అది డిస్ప్యూట్లోకి వెళ్తూనే కానీ క్లారిటీగా అది అమ్మడానికి కుదరదు. కాబట్టి ఆస్తులు అమ్ముకునేటప్పుడు లీగల్ ఎయిర్ సర్టిఫికేటు కోర్టు ద్వారా మీరు అప్లై చేయాలనుకుంటే అందరూ, ఇంటి సభ్యులందరూ వెళ్ళాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళాలి. ఎవరైతే వారసత్వంలో ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి హాజరవ్వాలి. అప్పుడు కోర్టు పిలుస్తుంది, ఒక్కొక్కరి పేరు పిలుస్తుంది. మీరు ఒక అఫిడవిట్ లాగా తయారు చేసుకొని అఫిడవిట్ కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు ఆ అఫిడవిట్లో మీ యొక్క ఆస్తి వివరాలన్నీ పెట్టాలి. దాంట్లో మీ సేల్ డీడ్ నెంబరు, మీ సర్వే నెంబరు, మీ ఉంటున్న ప్రాంతం, రెసిడెన్సు అన్నీ A to Z ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్లో పొందుపరిస్తే కోర్టు వారు అది చూసిన తర్వాత అన్నీ కరెక్టే అనిపించిన తర్వాత అప్పుడే మీకు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ ఏమాత్రం ఒకరిద్దరు సభ్యులు కనుక హాజరవ్వకుండా వీళ్ళు కనుక దాచిపెట్టి వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎక్కడ వాళ్ళకి ఆస్తి వస్తుందని చెప్పి చేయకుండా చేస్తే కనుక అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది. రేపొద్దున మీరు ఆస్తి అమ్మాలనుకున్నా రేపొద్దున అసలైన వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆస్తిలో భాగం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనే అంటారు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్. నమస్కారం.